హైదరాబాద్లోని చాదర్ఘాట్లో పట్టపగలే భారీ చోరీ జరిగింది. జ్యువెలరీ షాపులోకి ప్రవేశించిన దొంగలు యజమాని కొడుకుపై కత్తితో దాడి చేసి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. చాదర్ఘాట్లోని అక్బర్బాగ్ చౌరస్తాలో గల ప్రింటింగ్ ప్రెస్ ఎదురుగా మహమ్మద్ ఉల్ రహమాన్ అనే వ్యక్తి కిష్వాహ్ జ్యువెలరీ షాపును నిర్వహిస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం భోజనానికి వెళ్తూ తన కొడుకు మహమ్మద్ షజా ఉల్ రహమాన్ను దుకాణంలో ఉంచాడు. అదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తి మాస్క్ ధరించి దుకాణంలోకి వచ్చాడు. గొలుసు కావాలని అడగ్గా రహమాన్ అతడికి చూపించాడు. ఇదే సమయంలో కత్తితో లోపలికి ప్రవేశించిన ఓ వ్యక్తి షజావుల్ను బెదిరించాడు. అతడు ప్రతిఘటించడంతో కత్తితో దాడి చేసి కింద పడేశాడు. హెల్మెట్ ధరించిన మరో వ్యక్తి కూడా షాపులోకి రాగా ఇద్దరూ కలిసి బంగారు నగల పెట్టెలను సంచిలో వేసుకుని పరారయ్యారు. ఈ ఘటనలో షజావుల్ మెడ, చెవి, చేతికి గాయాలయ్యాయి. దాడికి సంబంధించిన దృశ్యాలు షాపులో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. దొంగలు వెళ్లిపోయిన తర్వాత షజావుల్ పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు హుటాహుటిన అక్కడికి చేరుకుని అతన్ని ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ జానకి, మలక్పేట ఏసీపీ శ్యామ్ సుందర్ తదితరులు పరిశీలించారు. నిందితులను పట్టుకునేందుకు 8 బృందాలు ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.